ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరభక్తుల రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో కూటమి నాయకులు ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి పేరభక్తుల రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా పట్టభద్రుల ఓటర్లను కోరుతూ పెదపూడి మండలం ఎన్డీఏ నాయకులు కరకుదురు గ్రామం ఎన్డీఏ కూటమి నాయకులు ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి తెలుగు మహిళా అధ్యక్షురాలు జుత్తుక సూర్యకుమారి, మండల పార్టీ అధ్యక్షుడు జుత్తుక కృష్ణ, మాజీ సర్పంచ్ ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ సింగినేడి దత్తుడు, డీసీ చైర్మన్ సానా శ్రీనివాస్ ప్రసాద్, అనపర్తి జనసేన సమన్వయకర్త రావాడ నాగు, జనసేన వీర మహిళ పాటంశెట్టి కాశీరాణి, పాటంశెట్టి శ్రీనివాస్, బీజేపీ నాయకులు తోటకూర వెంకటేశ్వరరావు, గ్రామ శాఖ అధ్యక్షులు పాటంశెట్టి వెంకటేష్, అడబల బుజ్జి, పెమ్మనబోయిన పాపాసి, తోటకూర చక్రధర మరియు నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు, పెదపూడి మండల ఎన్డీఏ నాయకులు, కరకుదురు ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మా నాయకులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు మన కూటమి ప్రభుత్వం తరపున మన పేరాబత్తుల రాజశేఖరం గారిని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాకి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో కూడా ప్రతి ఒక్క అభ్యర్థిని అంటే గ్రాడ్యుయేట్స్ అయిన ప్రతి అభ్యర్థిని కలిసి ఓటుని అభ్యర్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఓటు విలువని, శాసన మండలం ఉండే చట్టాల విలువని తెలియజేసి ఈ రోజు ఏదైతే కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో మన ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుందో, అలాగే ఇంకా కూటమి ప్రభుత్వాన్ని బలపరిచి ఇంకా అనేక కార్యక్రమాలు మన ఆంధ్ర రాష్ట్రంలో చేసుకోవాలని ప్రతి అభ్యర్థికి తెలియజేయడం జరుగుతుంది. మన పిల్లల బంగారు భవిష్యత్తు మన చేతుల్లో ఉందని ప్రతి ఒక్కరిని అభ్యర్థించడం, ఓటు వేయమని వాళ్ళని అభ్యర్థించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ పేరభక్తుల రాజశేఖరం గారిని మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు నిర్ణయించుండడం వలన మా నాయకుడు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఆదేశానుసారం ఈరోజు పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో గ్రాడ్యుయేట్స్ అందరినీ కలిసి ఇంటింటికి వెళ్ళి మరి వారిని ఓటు అభ్యర్థించడం కోసం అని చెప్పేసి ఈ రోజు అందరూ బయలుదేరాం. ఈరోజు శాసనసభలో ఏ విధంగా అయితే మనం అత్యధిక మెజార్టీతో ఉండి కూటమి ప్రభుత్వం అభివృద్ధి దూసుకువెళ్తుందో, అదేవిధంగా శాసన మండలిలో కూడా మరి పేరభక్తుల రాజశేఖరం గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి అభివృద్ధికి బాటలు వేస్తారని చెప్పేసి గ్రాడ్యుయేట్స్ అభ్యర్థులందరినీ కూడా మేము అభ్యర్థించడం జరుగుతుంది. ఈరోజు పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు గ్రాడ్యుయేట్స్ అందరి దగ్గరికి తిరిగి మన అసెంబ్లీలో ఎంత బలం అయితే ఉందో అదే బలాన్ని మళ్ళీ ఎమ్మెల్సీలో పెద్దల సభ అంటారు దీన్ని, పెద్దల సభలో కూడా అంత బలం ఉండాలని చెప్పి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ప్రతి ఓటర్ దగ్గరికి తిరిగి ఈరోజు కరకుదురు గ్రామంలో అంటే మండలం అంతా తిరుగుతున్నాం. కరకుదురు గ్రామంలో ప్రత్యేకతగా ఈరోజు కూటమి ప్రభుత్వం అందరి నాయకులు కలిసి తిరిగి అందరినీ ఓటెత్తడం జరుగుతుంది. అదేవిధంగా ఏది చేయాలన్నా ఇక్కడ అసెంబ్లీలో బలంతో పాటు ఎమ్మెల్సీలో కూడా అంత బలం ఉండాలని చెప్పి ఎమ్మెల్యే గారు మొత్తం అందరూ ఆదేశించడం మేరకు ఈ రాజశేఖర్ గారికి ఓటేయాలని అందరినీ కోరుకుంటూ తిరుగుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం బలపరిచిన పేరభక్తుల రాజశేఖర్ గారికి ఓటు అభ్యర్థించమని మన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు అందరం కలిసి మన మండలంలో ప్రతి గ్రామానికి తిరిగి పట్టభద్రుల్ని అడగడం జరుగుతుంది. అందులో భాగంగా పట్టభద్రులు నియోజకవర్గం కింద ముందు మనకి స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, సమీపిస్తున్నాయి. దీనికి శుభసూచకంగా మన పట్టభద్రులు అందరూ విజయాన్ని చేకూర్చి ఈ విజయం మనకి నాంది అవుద్దని రేపు రాబోయే స్థానిక సంస్థలకి నాంది అవుద్దని తెలుస్తున్నాం. అలాగే గతంలో కూడా శాసనసభకి జరిగినప్పుడు ముందుగానే మన శుభసూచకంగా ఎమ్మెల్సీ ఎన్నికలు నెగ్గాం.
అదే రకంగా ఇది కూడా అదే నాందిలో వస్తుందని మేము అందరూ ఆశిస్తూ దీనికి సహకరించిన అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాం.